శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. హిందూ భక్తి ఛానల్. మనం ఈ రోజున వారాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. వారాలు అన్నింటిలో కూడా మొట్టమొదటిది ఆదివారం. ఆది అంటేనే మొదలు. కాబట్టి మనం ఆదివారం నాడు ఏ దైవాన్ని పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించడం వల్ల మనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి అనేటటువంటి మంచి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆదివారం అంటే మొదటి రోజు, మొదటి వారం అని ముందే తెలుస్తోంది. అదేవిధంగా ఆదివారం నాడు మనం ఆరాధించవలసిన దైవం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడికి ఇష్టమైన రోజు ఆదివారం. కాబట్టి ఆదివారం నాడు మనం సూర్య భగవాను ఆరాధించడం వల్ల మిగిలిన 6 రోజులు కూడా మనం ఎంత శ్రమ చేసినా కూడా మనకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉత్సాహంగా ఉండడానికి మనకి శక్తినిచ్చేవాడు సూర్యుడు. అటువంటి సూర్యుడికి ఇష్టమైన రోజు ఆదివారం. కాబట్టి ఆదివారం నాడు మనం సూర్యోదయానికి ముందుగానే లేవడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందుగా లేచి సూర్యుడు రావడానికి ముందే స్నానం చేసి తదుపరి ఆ సూర్యభగవానుడి ఎదురుగా నిలబడి చేతిలో 3 సార్లు నీళ్లు పోసుకుని ఓం ఆదిత్యాయ నమః, ఓం రవయే నమః, ఓం మిత్రాయ నమః అని ఏదో ఒకటి, లేకపోతే ఓం సూర్యనారాయణాయ నమః ఏమీ రాకపోతే 3 సార్లు నీళ్లను విడిచిపెట్టి ఎర్రని పువ్వులు ఆయనకి చూపించినట్టుగా ఒకసారి చూపించి ఆ తులసి కోట దగ్గర పెట్టుకోవడం చాలా మంచి ఫలితాన్ని మనకు కలగజేస్తుంది. అదేవిధంగా సూర్యుడికి పాలు, బియ్యం, బెల్లం కలిపినటువంటి ఆ పదార్థాలు 3 కలిపి పరమాన్నం, కొంతమంది క్షీరాన్నం అంటారు. దాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానుడికి నివేదన చేసి మనం దాన్ని స్వీకరించడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఆదివారం నాడు జాతకంలో ఎవరికైనా సరే సూర్యగ్రహం అంటే రవి జాతకంలో బాగోలేకపోతే వాళ్ళ ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం, నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి ఓం సూర్యాయ నమః అని చెప్పి ఓం రవయే నమః అనుకుంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు సూర్యభగవానుడు అంటే నవగ్రహాలన్నింటిలో మధ్యలో ఉంటాడు. కాబట్టి ఆయనకి అక్కడ కొద్దిగా గోధుమలు వేసి ఒక ఎర్రని వస్త్రాన్ని వేసి అక్కడ ఎర్రని పువ్వులతో పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడు అందుబాటులో ఉంటే గోధుమలు దానం చేయడం. అదేవిధంగా బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే కనుక గోధుమలు ఆదివారం నాడు మనం గోమాతకి దానాగా సమర్పించడం వల్ల కూడా మనకి సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఆదివారం నాడు మనం సూర్యుడిని ఆరాధించడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా రవి ఆ నవగ్రహాల్లో మధ్యలో ఉన్నటువంటి ఆ సూర్యుడు ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల మనకి చాలా విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో, సాయంత్రం ప్రదోషకాల సమయంలో 3 సార్లు ఆదిత్య హృదయం చదువుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఆదిత్య హృదయం సర్వశత్రు వినాశనం అన్నారు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల, దాన్ని పారాయణ చేయడం వల్ల మనకి ఉన్నటువంటి శత్రువులందరూ కూడా నశించిపోతారు అని చెప్పి పురాణాలు మనకి చెప్తున్నాయి. కాబట్టి ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధించడం, గోధుమలు దానం చేయడం, సూర్యగ్రహాన్ని ఎర్రని పువ్వులతో పూజించడం, గోధుమలు గోమాతకి దానాగా సమర్పించడం, అదేవిధంగా ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడం, సూర్య సంబంధమైన స్తోత్రాలు చదవడం, వినడం వల్ల మనకి సూర్యుడి అనుగ్రహంతో సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆదివారం సెలవు రోజు కదా అని చెప్పి బద్దకించకుండా నేను చెప్పిన పరిహారాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఎంత ప్రయత్నం చూసినా కూడా మానవ ప్రయత్నానికి దైవశక్తి అనేది చాలా అవసరం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ఆదివారం నాడు ఆ సూర్యుడిని ఆరాధించి ఆయురారోగ్యాలు పొంది సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.